పెద్ద మూవీ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు. చిరంజీవి గారు ఒక మాట అన్నాడు ట్రైలర్ చూసిన తర్వాత, ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక డైలాగ్ ఉంది, అది కూడా లీక్ చేసింది. దాని గురించి మాట్లాడేసుకుందాం. యుఎస్ఏ కలెక్షన్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. సో పెద్ద మూవీ లాస్ట్ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఆడియన్స్కి అయితే వస్తుందంట. ఆ లెవెల్లో బుచ్చిబాబు గారు అయితే ప్లాన్ చేసిరంట. క్లైమాక్స్ ఒక్కొక్కరికి మైండ్ అయితే పోతుందంట. ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత ఈ సినిమా ఒక గొప్ప సినిమా అని మనకైతే అనిపిస్తుంది అంట. ఇలాంటి సినిమా మనం చూడలేదు అని ఆడియన్స్కి అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మన చిరంజీవి గారు అయితే పెద్ద మూవీ ట్రైలర్ అయితే చూసిన చెప్పుకోవచ్చు. ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ చేసిండు. నేను ఆడింది పోరాడుతున్న సంథింగ్ ఒక డైలాగ్ అయితే లీక్ చేసిండు. సో ఆ డైలాగ్ ఏంటి అనేది మనం రేపైతే చూడొచ్చు. రేపైతే ట్రైలర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇండియా మొత్తం అయితే ఈ ట్రైలర్ కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నార్త్ అమెరికా, యుఎస్ఏ, నార్త్ అమెరికా వచ్చేసరికి $300,000 అయితే టచ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ట్రైలర్ రావాలి, ఈజీగా 1 మిలియన్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క గ్లిమ్స్ మన మున్నాబాయ్ గ్లిమ్స్ ఒక రీసెంట్గా వచ్చింది క్రికెట్ది. దాని తర్వాత జగపతి బాబుది నిన్ననే ఒక బయటికి వచ్చింది. అది కూడా మేకింగ్ వీడియో మామూలు లేదు. దానికన్నా ముందు శివరాజ్ కుమార్ అదే కుస్తీ పోటీ ట్రైనర్గా చాలా మంచి మంచి వీడియోస్ అయితే బయటికి వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్ కావచ్చు, కొన్ని యాక్షన్ సీన్స్ కావచ్చు, ఈ మూవీలో స్టోరీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, ఆడియన్స్కి కనెక్ట్ చేసే విధానం మామూలు ఉండదంట. ప్రతి ఒక్కరికి నచ్చే ఫిలిం పెద్ద అవుతుందని వీళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి రేపు ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అన్ని రికార్డ్ అయితే బద్దలు కొట్టబోతున్నాడు మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఇక రూమర్స్ వస్తున్నాయి, మన రామ్ చరణ్ గారు ఏమైనా మూవీ క్లైమాక్స్లో చనిపోబోతున్నాడా, లేకపోతే ఏమైనా ట్విస్ట్ ఉండబోతుందా, లేకపోతే ఏ హీరో అయినా ఎంట్రీ ఉండబోతుందా, లేకపోతే ఎంఎస్ ధోని గారు ఏమైనా ఉన్నారా ఈ మూవీలో, ఎందుకంటే క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో జరగబోతుంది కదా, ఎవరైనా క్రికెట్ని తీసుకుని వస్తారా అని చాలా రూమర్స్ అయితే ఈ సినిమా మీద అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రూమర్స్ లేదు, ఒక రేంజ్లో రూమర్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రూమర్స్కి మనకి ట్రైలర్తో 50% అర్థమవుతుంది. సినిమా చూసిన తర్వాత 100% అయితే అర్థమైపోతుంది అని చెప్పుకోవచ్చు, ఎవరున్నారు ఎవరు లేరు అని. సో ఈ ట్రైలర్ కోసం నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా. రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటారా పెద్ద సినిమాకి? కామెంట్ చేయండి చూద్దాం.